హలో అండి. నేను శ్రీనివాస్. మీరు చూస్తుంది క్రియేటివ్ ఎస్ఎంఎస్ ఛానల్. ఈరోజు ఖమ్మం సిటీజీ తరపున మా కొంతమంది వరద బాధితులకి ఎందుకంటే ఖమ్మం ముందు చెప్పినట్టుగా ఆల్మోస్ట్ 70% మునిగిపోయింది. సో, వారికి మేము రీసెంట్‌గా ఖమ్మం సిటీజీ తరపున ఆల్మోస్ట్ ఒక చెప్పాను 75,000 ప్లస్ మనీ కలెక్ట్ అయ్యాయి కాంట్రిబ్యూషన్స్. ఎందుకంటే ఖమ్మం కంప్లీట్‌గా ఆల్మోస్ట్ ఇది ఖమ్మం సిటీజీ. సిటీజీ అంటే మొక్కలు మాత్రమే కాదండి. అంటే గార్డెనింగ్ అని కాదు. ఎక్కడ ఎలాంటి అవసరమైనా అంటే ఇలాంటి వరద బాధితులు కానీ, ఇలాంటి అనుకోని విపత్కర పరిస్థితులు ఏవి ఎదురైనా ఖమ్మం టీమ్ అనే కాదు, హోల్ సిటీజీ ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్‌లో ఉన్న సిటీజీ అయినా సర్వీస్ అనే దాంట్లో ఎప్పుడు ముందుంటుంది. దానికోసం ఇప్పుడు అఫ్‌కోర్స్ ఖమ్మంలో వరదలు వచ్చాయి కాబట్టి ఖమ్మంలో మేము చేస్తున్నాం. ఒక సాటి మనుషులు యాక్చువల్లీ ఒక అడ్మిన్‌గా మా ఇల్లే మునిగిపోయి ఆల్మోస్ట్ 1 ½ డే కరెంటు లేక, నీరు లేక ఆల్మోస్ట్ ఆ వరదలో అలాగే ఉండాల్సి వచ్చిందనమాట. సో, స్వతహాగా ఖమ్మం సిటీజీ అడ్మిన్‌గా నాకు ఆ బాధ ఏంటో నేను చూశాను. కాబట్టి నాతో పాటుగా ఇంకా దయనీయ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి నా వంతుగా నేనేం చేయగలను అని ఆలోచించి నేననే కాదు మా ఖమ్మం టీం అంతా కూడా డాక్టర్ సరోజిని గారైనా, నిర్మలా గారైనా, జ్యోతి గారైనా అండ్ ఖమ్మం కైసర్ గారైనా, ఖమ్మం మెంబర్స్ ఆల్మోస్ట్ 600 మెంబర్స్ ఉంటారనమాట. ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా ఫీల్ అయ్యి మేము అంటే ఇప్పుడు ఏదైనా చేద్దాం, ఏం చేద్దామో తెలియదు కానీ సాయం చేయాలి, అందరూ కూడా సంతోషంగా ఉండాలి. మా తరపు నుంచి వీలైనంత ఎక్కువ మంది చేయలేకపోవచ్చు కానీ కొంతమందికైనా సరే వాళ్ళు తృప్తిగా ఫీల్ అవ్వాలి అని ఆలోచించి మేము ఆల్మోస్ట్ పాత పడిపోయిన చీరలు కానీ, పాత బట్టలు కానీ ఇవ్వద్దు అనుకున్నాము. కాబట్టి ఎందుకంటే మనుషులం అందరం ఒకటే, అందరూ సమానమే. ఎందుకంటే ఒకళ్ళు వాడినవి ఇచ్చినా అది ఎలా ఫీల్ అవుతారో తెలియదు. బట్ మాకే మనసు ఒప్పలేదనమాట. అందుకే సరోజిని గారు, జ్యోతి గారు ముందుగా అనుకున్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఒక 500 మందికి సరిపోయే చీరలు కానీ అండ్ లుంగీ, టవల్స్, బెడ్షీట్స్ అన్నీ స్వతహాగా ఇక్కడ లోకల్లో ఉన్న జీవిమాల్లో సుధారాణి గారి హెల్ప్ తీసుకొని అన్నీ కొని ఓవర్ నైట్లో ప్యాక్ చేయడం జరిగింది. ఇవన్నీ కొనడానికి కూడా మాకు మనీ, ఎందుకంటే డబ్బు లేకుండా మనం ఏం చేయలేం. సో, ఆ డబ్బుని మనం ఎలా ఏదైనా ప్రతి రూపాయితోనే స్టార్ట్ అవుతుంది. ఏది కొనాలన్నా మనకి రూపాయితోనే. కాబట్టి ఎప్పుడైతే వరద బాధితులకి ఇలా మన కాంట్రిబ్యూషన్ మన తరపున సిటీజీ తరపున ఏమైనా చేద్దామా అని ఒక చిన్న మెసేజ్ మీ వల్ల గ్రూప్లో పెట్టామో లేదో ఒక్క 5-6 గంటల్లోనే దాదాపు 75,000కు పైగా మనీ కలెక్ట్ అయ్యాయి అంటే అసలు నార్మల్ విషయం కాదండి. అది సిటీజీ ప్రత్యేకత, సిటీజీ ఖమ్మం టీంలో ఉన్న ఆ యూనిటీ అని చెప్పొచ్చు. ఒక చిన్న పరిస్థితి, విపత్కర పరిస్థితి వచ్చింది అనగానే టీం అందరం కూడా ఇది మా ఇంట్లోనే ఇలా ఇది వచ్చిందా, మా సాటి వాళ్ళకి ఏదైనా సాయం చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఆల్మోస్ట్ ఒక్క హాఫ్ డేలోనే 75,000కు పైగా మనీ కలెక్ట్ అయ్యంటే మామూలు విషయం కాదండి. ఇప్పటికీ కూడా ఆ రోజు మెసేజ్ చూసుకోలేకపోయిన మిస్ అయిన వాళ్ళు కూడా మేము హెల్ప్ చేస్తాం, మేము మనీ వేయలేకపోయాం ఆ రోజు ఇస్తామన్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. అయితే ఫస్ట్ ఫేజ్గా మేము బట్టలు తీసుకొని అలాగే మెంబర్స్ కూడా ఎవరి దగ్గర అయితే అన్యూజ్డ్ క్లాత్స్ ఉన్నాయో అది కూడా కలర్ వెలిసిపోయినవో లేదంటే చినిగిపోయినవో అస్సలు కాదండి, మేము ముందుగానే ఇన్ఫామ్ చెప్పడం జరిగింది. ఏదైతే ఎదురు మనిషి వేసుకోవడానికి గౌరవంగా ఉండే బట్టలు మాత్రమే అని తీసుకొచ్చి అవి మన మెంబర్స్ అందరికి కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగిందనమాట. ఆ తర్వాత ఫేజ్ ఓకే డిస్ట్రిబ్యూషన్ చేసేసాం, అంటే బట్టలు అయితే ఇచ్చాము కానీ ఇల్లు కొట్టుకుపోయాయి, బట్టలన్నీ మురికైపోయాయి, అవి వాష్ చేసుకోవడానికి కూడా ఇంట్లో ఆల్మోస్ట్ ఇంకా ఏం లేవు. అందుకని మళ్ళీ ఆలోచించి మేము ఒక డైలీ లైఫ్లో ఏవైతే మెయిన్ యూజ్ ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు సరుకులు అలాంటివన్నీ లోకల్ కార్పొరేటర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫుడ్ కూడా కొన్ని ఎన్జిఓ సంస్థలు వాళ్ళు ఇస్తున్నారు. కానీ మా తరపున ఏమి ఇవ్వగలం అని ఆలోచించి డైలీ మనకి ఏమి ఇంపార్టెంట్ అనేది చూసుకుంటే మనకు ఉదయం లేచినప్పటి నుంచి మనకి టూత్పేస్ట్ అవసరం, స్నానం చేయడానికి ఒక బాత్ సోప్ అవసరం అండ్
ఫ్రెష్ అవ్వడానికి అఫ్కోర్స్ బురదలో నీళ్ళు లేక స్నానం చేయక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఫ్రెష్గా ఉండడానికి కొన్ని షాంపూస్, అలాగే బట్టలు ఉతుక్కోవడానికి ఒక రిన్ సోపు, ఆ రిన్ సోప్తో ఆగకుండా ఒక 1/2 kg సర్ఫ్ ఎక్సెల్, ఇది సర్ఫ్ అనమాట, ఇది కూడా తీసుకోవడం జరిగింది. సో వీటితో పాటుగా గిన్నెలు కూడా కడుక్కోవాల్సిందే, ఎందుకంటే మ్యాక్సిమం కొంతమందికి అసలు ఇంట్లో కిచెన్ ఐటమ్స్తో సహా కొట్టుకుపోయినాయి అని చెప్పొచ్చు. సో ఉన్న ఐటమ్స్ అయినా సరే నీట్గా వాష్ చేసుకోవడానికి ఒక డిటర్జెంట్, కాబట్టి ఒక సంతూర్ సోపు, ఒక రిన్ సోపు, ఒక డిష్ వాష్ బార్ అండ్ ఒక సర్ఫ్ ఎక్సెల్ 1/2 kg సర్ఫ్ అండ్ టూత్పేస్ట్, షాంపూలు, ప్రతి ప్యాక్లో ఒక 2 షాంపూలు ఉండేలాగా చూసుకున్నాం. వీటన్నిటిని కూడా అంతే, ఈవెన్ షాప్స్లో కొందామన్నా కానీ కాంట్రిబ్యూషన్స్ అండ్ డొనేషన్స్ ఎక్కువ అయిపోయి, ఈవెన్ షాప్లో పనిచేసే వర్కర్స్ కూడా పాపం వాళ్ళ కాలనీస్ కూడా మునిపోయి షాప్ వర్కర్స్ కూడా షార్టేజ్ ఉండిందనమాట. బట్ స్టిల్ సాయం చెయ్యాలి అన్నది ఇదితోటి వెళ్ళి అవన్నీ కొనుక్కొని దగ్గరుండి మరి అఫ్కోర్స్ మేము అందుట్లో భాగమయ్యాయి, ప్యాక్ చేసుకొని షాప్ నుండి ఇక్కడ ఈ సర్వీస్, ఇలాంటి వాటికి సర్వీస్ అంటే మా డాక్టర్ సరోజిని గారైనా జ్యోతి గారైనా ఎప్పుడు ముందుంటారు. వాళ్ళ హోటల్ అయినా వాళ్ళ ఇల్లు అయినా ఎప్పుడూ ఇస్తారనమాట. సో అందుట్లో ఎలాంటి డౌట్ లేదు. సో సరోజిని గారు హెల్ప్ తీసుకొని వాళ్ళ హోటల్లో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 150 మెంబర్స్కి సరిపోయేలాగా అన్ని రకాల సోప్స్, టూత్పేస్ట్లు ఇవన్నీ తెచ్చి ఒక్కొక్క కవర్లో సోప్స్, సర్ఫ్స్ ఉండేలాగా చూసుకొని, అండ్ దీంట్లో ఈ ప్యాకింగ్లో భాగంగా సరోజిని గారు అతిథి హోటల్లో ఉన్న స్టాఫ్ హెల్ప్ కూడా తీసుకోవడం జరిగిందండి. వాళ్ళు కూడా చక్కగా అంతే బాధ్యతగా వచ్చి నాకు హెల్ప్గా ఉన్నారు. సో ఎందుకంటే అంతమంది ఇదేంటంటే ఒక సమాజం కోసం మన తోటి వారికి చేస్తున్న హెల్ప్ అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఇది నాది, నా కోసం నాకేదైనా కష్టం వస్తే నేను ఎలా రెస్పాండ్ అవుతాను, సో పక్కన వారికి కష్టం వచ్చినా అలాగే చేయాలి అనుకొని ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగంగా మంచి హెల్ప్ చేశారండి. ఈవెన్ మేము హెల్ప్ చేయమని కూడా అడగలేదు, వాళ్ళే వాలంటరీగా వచ్చిన హెల్ప్ చేశారు. సో మన సిటీసీ అంటేనే వాలంటరీ హెల్ప్, ఇందులో మనీ కానీ బిజినెస్ కానీ ఒక స్వార్థం అని కానీ ఎప్పుడూ ఉండదు. ఇది ఒక రకంగా మా ఫౌండర్స్ అయిన శ్రీనివాస్ ఆర్కార గారి నుంచి అండ్ సరోజ గారి నుంచి నేర్చుకున్నదే. వాళ్ళు కూడా ఎప్పుడు సర్వీస్లో ముందుంటారనమాట. సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా. సో వాళ్ళ స్ఫూర్తితోటి వాళ్ళ నుంచి నేర్చుకున్న ఒక సర్వీస్ తోటి మేము ఇలా కంప్లీట్గా ప్రతి ఒక్క ఐటెంని చాలా నీట్గా ప్యాక్ చేయడం జరిగింది. అండ్ శారీస్ కూడా ఇంకొక 60 శారీస్ దాకా ఉన్నాయన్నమాట. అండ్ బెడ్షీట్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో బెడ్షీట్స్ సపరేట్గా, శారీస్ సపరేట్గా, జెంట్స్ డ్రెస్సెస్ సపరేట్గా ప్యాక్ చేసాము. అండ్ ఈ సోప్స్, డిటర్జెంట్స్ అండ్ షాంపూస్ ఇవి కూడా ఒక్కొక్క ఆల్మోస్ట్ ఒక 150 మెంబర్స్కి సరిపోయేవి నీట్గా ప్యాక్ చేసి అవన్నీ కూడా సర్దుకొని, మనం ఏ ఏరియాలో అయితే ఇప్పుడు ఓకే కొన్ని ఏరియాస్ ఉంటాయి, ఆ ఏరియాలో కనీసం వెహికల్ కూడా వెళ్ళలేదు, అలాంటి ఏరియాస్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. ఎందుకంటే గవర్నమెంట్ మేబీ చేస్తారు, బట్ అన్నీ గవర్నమెంటే చేయాలి, అన్ని గవర్నమెంటే చూసుకోవాలని ఏం లేదండి. సో ఇలా కొన్ని ఏరియాస్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఎంతమంది ఉంటారు అండ్ ఈ టైంలో వాళ్ళ అవసరం, వాళ్ళ పరిస్థితి వల్ల కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అలాంటిది. కాబట్టి వాళ్ళని అర్థం చేసుకోవాల్సిందే. మనం ఈ టైంలో ఎవరిని ఏం తప్పుపట్టడానికి ఉండదు. సో నిత్యావసర సరుకులు ఇలాంటివి కంపల్సరీ అవసరం కాబట్టి ఇవన్నీ కూడా వీటన్నిటిని సరుకులు కొనడం, అవి ప్యాక్ చేయించడం నాకు లేట్ అయింది, కానీ అవి తీసుకొచ్చుకొని హోటల్లో అవన్నీ ప్యాక్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ 1 hour లోపలనే పట్టేసిందనమాట. సో అన్నీ నీట్గా ప్యాక్ చేసుకొని సరోజిని గారు తన ఓన్ కార్ పంపించడం జరిగింది. ఆ కార్లో అవన్నీ నీట్గా లోడ్ చేసుకొని వెళ్ళామండి. సో మ్యాక్సిమం ఒక మంచి పనికి ప్రతి ఒక్కటి కూడా తోడ్పాటు ఉంటుంది, దేవుడు కూడా సాయం చేస్తాడు అనడానికి ఇదే నిదర్శనం అని చెప్పొచ్చు. మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఒక 150 ప్యాకెట్స్ అయితే చేసాము.
సో అందరికీ కూడా అది తీసుకున్నందరికీ కూడా ఒక రకమైన తృప్తిగా ఫీల్ అయ్యారనే చెప్పొచ్చు. సో ఇలాంటి సేవ చేయడానికి మా సిటీజీ ఎప్పుడూ ముందుంటుందన్నమాట. సిటీజీ గ్రూప్ వాళ్ళు ఇక్కడికి దానవాయిగూడెం కాలనీ మంది 9వ లైను జైలు దగ్గర ఇక్కడ సగం మునిగిపోయింది. ఇక్కడికి వచ్చి అందరికీ సబ్బులు చీరలు పంచారు. వచ్చి కొణిదెన శ్రీనివాసరావు మిగతా వాళ్ళ సభ్యులందరూ వచ్చారు. హలో అండి, నేను శ్రీనివాస్, సిటీజీ ఖమ్మం అడ్మిన్ని. యాక్చువల్గా సిటీజీ అంటేనే యాక్చువల్ ఒక గార్డెన్ గ్రూప్ అనమాట. మనం చూస్తున్నాం ఈరోజు మనం బయట తింటున్న కూరగాయలు కూడా ఎంత కలుషితం అయిపోతున్నాయో. అంటే ప్రతి మనిషి కూడా ఒక ఇయర్కి ఆల్మోస్ట్ ఒక యూరియా బస్తా తిన్నంత అవుతుందన్నమాట. ఏదైనా మనకి మనం తినే ఫుడ్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో దాని నుంచి మనం ఏం పండించుకుంటామో అది మన ఇంటి మీద మనమే, అది కూడా సేంద్రియ పద్ధతిలో పండించుకోవాలి అని ఒక చిన్న నినాదంతో సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అని ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ అండి. అది శ్రీనివాస్ హర్కరా 2019లో స్టార్ట్ చేయడం జరిగింది. అది హైదరాబాద్లో ఒక స్ట్రాబెరీస్ సాప్లింగ్స్ ఒక డిస్ట్రిబ్యూషన్ కోసం అనమాట. అది మెల్లగా ఈ 5 ఇయర్స్లో ఒక కరోనా తర్వాత మనం హెల్త్ అవేర్నెస్, హెల్త్ కాన్షియస్నెస్ కూడా బాగా పెరిగింది ఒక్కొక్కరికి. దానివల్ల ఎంత చిన్న ప్లేస్ ఉన్నా, ఈవెన్ అపార్ట్మెంట్స్లో అయినా సరే మన బాల్కనీలో ఆకుకూరలతో స్టార్ట్ చేసి అట్లీస్ట్ వారంలో ఒక 3 రోజులైనా మన చేతితో పండించుకుంది మనమే తినాలి అన్న ఒక తోటి మనకి సిటీజీ అనేది స్టార్ట్ అయిందనమాట. నెక్స్ట్ కోఫౌండర్ సరోజా గారు అన్ని సబ్ గ్రూప్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో మా గ్రూప్ ద్వారా అన్ని రకాల సాప్లింగ్స్ కానీ, మొక్కలు కానీ, బయో ఫెర్టిలైజర్స్ కానీ అన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్కి అందిస్తూ ఉంటాం మెంబర్స్కి. సో దానిలో భాగంగా ఖమ్మం, సో మా ఖమ్మంలో ఎప్పుడు కూడా చూడనంత వరద అనమాట. వర్షం ఎప్పుడో వస్తూనే ఉంటుంది, బట్ ఆల్మోస్ట్ ఒక 70% ఖమ్మం మునిగిపోయిందనే చెప్పొచ్చు. సో దాని నుంచి మేము చూసి మా ద్వారా యాక్చువల్గా నేనే ఒక రకంగా ఎఫెక్ట్ అనే చెప్పొచ్చు. నా గ్రౌండ్ ఫ్లోర్ కూడా కంప్లీట్గా మునిగిపోయింది. సో నేను స్వతహాగా ఒక అడ్మిన్గా నేను చూశాను కాబట్టి మా ఖమ్మం అడ్మిన్స్ డాక్టర్ సరోజిని గారు, జ్యోతి గారు అండ్ డాక్టర్ వాసిరెడ్డి నిర్మలా గారు అండ్ కైసర్ గారు, మేమందరం కలిసి కూడా ఒక ఓవర్ నైట్ కూడా చెప్పలేము, ఒక 3-4 అవర్స్లోనే ఏమైనా చేద్దాం మన ఖమ్మం వాళ్ళకి అని గ్రూప్లో జస్ట్ మెసేజ్ పెట్టడం జరిగింది. సో ఒక హాఫ్ డేలోనే ఆల్మోస్ట్ 80,000 దాకా కలెక్ట్ అయినాయి. సో అప్పటికప్పుడు ఖమ్మంలో జీవిమాల నుంచి ఒక 500 మెంబర్స్కి న్యూ శారీస్, ఎందుకంటే యూజ్డ్ క్లాత్స్ అందరూ ఇస్తారు, బట్ అలా యూజ్డ్ ఇవ్వద్దు, అందరూ కూడా మనుషులమే, మన తోటి వాళ్ళు కూడా అందరూ కూడా గౌరవంగా ఉండాలి అనేసి కొత్తవే కొనడం జరిగింది. వాటితో పాటుగా ఆల్మోస్ట్ మొన్న ఆల్మోస్ట్ ఒక 3 సెంటర్స్లో దుప్పట్లు, చీరలు, మగవాళ్ళకి లుంగీలు అవన్నీ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది నెక్స్ట్ ఫేజ్. ఏంటంటే ఇంట్లో ఎసెన్షియల్స్ కూడా చాలా ఇంపార్టెంట్, లైక్ సోప్స్ కానీ, పేస్ట్ కానీ, సర్ఫ్స్ కానీ అవన్నీ కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు ఒక 100 మెంబర్స్కి సరిపోయే సంతూర్ సోప్ కానీ, రిన్ సోపు, సర్ఫ్ ఎక్సెల్ అండ్ టూత్పేస్ట్ అండ్ షాంపూ ప్యాకెట్స్ కూడా ఈరోజు కొని ప్యాక్ చేసి, ఈరోజు ఇది ఖమ్మంలో దానవాయిగూడెం ఏరియా అండి. ఆల్మోస్ట్ ఇక్కడ కొన్ని లైన్స్ ఓకే, బట్ మిగతా లైన్స్ అన్నీ కూడా కంప్లీట్గా మునిగిపోయాయి. ఈరోజు కొంచెం పర్వాలేదు. సో మనుషులైతే మిగిలారు, బట్ ఇంట్లో అన్నీ కొట్టుకుపోవడం జరిగింది. దాని ద్వారా ఈరోజు ఈ ఏరియా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇట్లా డొనేషన్ అనేది స్టార్ట్ చేశాము. సో మేమనే కాదు, ఖమ్మం సిటీజీ గ్రూప్లో ఉన్న ప్రతి మెంబర్ కూడా తనకు తోచినంత, అది రైస్ బ్యాగ్స్ కానీ అవన్నీ కూడా వాళ్ళు స్వతహాగా వండి అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే సిటీజీ అనేది నాట్ ఓన్లీ ఫర్ గార్డెనింగ్, ఇలా సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ విచ్ ఇస్ ఎవ్రీథింగ్. ఎలా అంటే కంప్లీట్గా ఇందులో బిజినెస్ అలాంటి ఏముండదు, పూర్తిగా వాలంటరీగా చేస్తున్న సర్వీస్ అనమాట. సో ఈ సర్వీస్ అయితే ఇక్కడితో ఆగదు, ఇక ముందు కూడా జరుగుతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ. హాయ్ అండి, ఈరోజు మనం సిటీజీ తరపున ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్కి రావడం జరిగింది. వచ్చి వాళ్ళకి క్లాతింగ్స్ కానీ, ఎసెన్షియల్ ఐటమ్స్ కానీ ఇవ్వడం జరిగిందనమాట. మన సిటీజీ ఖమ్మం వచ్చేసి నాట్ ఓన్లీ ఫర్ ప్లాంట్స్, టెర్రస్ గార్డెన్సే కాకుండా ఇలాంటి సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయడం, సోషల్గా హెల్ప్ చేయడం, వేరే వాళ్ళకి మన కైండ్నెస్ని వేరే వాళ్ళకి, మన కైండ్నెస్ ద్వారా వేరే వాళ్ళకి అనేది హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇక్కడే కాకుండా మనం ఇంతకు మొన్న కూడా జూబ్లీ రోడ్లో, ఇంకా ఉమెన్స్ కాలేజ్లో కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. క్లోత్స్ డిస్ట్రిబ్యూట్ చేసాము, ఇంకా వాళ్ళకి కావాల్సిన వెజల్స్ అండ్ యుటెన్సిల్స్ అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి. మాకు ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన హర్కరా గారికి, సరోజా గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అంతేకాకుండా మనం అనుకున్న వెంటనే అందరూ కూడా మెంబర్స్ అందరూ కూడా రెస్పాండ్ అయ్యి వెంటనే ఫండ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అందుకు అందరికీ థ్యాంక్స్.
మరి మరి అడ్మిన్స్కి సరోజ గారికి, జ్యోతి గారికి, నివాస్ గారికి, కైసర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. సో సరుకులన్నీ ప్యాక్ చేసుకొని ఖమ్మంలో దానవాయిగూడెం అని ఉంటుందండి. అది ఆల్మోస్ట్ ఫ్లడ్ ఎఫెక్ట్ అయిన మోస్ట్ హారబుల్ కండిషన్లో ఉన్న ఏరియాస్లో దానవాయిగూడెం కూడా ఒకటనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా వరకు ఆ, ఇందులో కొన్ని లైన్స్ ఉంటాయంట. మోస్ట్ ఎఫెక్టెడ్ అయిన లైన్స్ అయితే ఒక 3 ఉన్నాయి. ఆ 3 లైన్స్ చాలా ఎట్లా అంటే కోర్స్ వాళ్ళు ఇల్లు నిలబడ్డాయి, కానీ ఇళ్ళల్లో సామాన్లైనా కానీ సరుకులైనా కానీ అన్నీ కూడా వాష్ అవుట్ అయిపోయి వెళ్ళిపోవడం జరిగింది. కొంతమంది లేడీస్ కట్టుకోవడానికి చీరలు లేక నైటీలు, మరి పాత నైటీలు వేసుకొని ఉండడం జరిగిందనమాట. సో అలాంటి ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఒక 3 లైన్లు అనమాట ఇక్కడ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 60కి పైగా ఇళ్ళు ఉంటాయి. మ్యాక్సిమం చూడొచ్చు చాలామంది నైటీస్లోనే ఉన్నారు పాపం. సో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఒక చీర అండ్ ఈ సోప్స్, డిటర్జెంట్స్ అవి ఇవ్వడం జరిగిందనమాట. సో కొంతమంది ఉన్నారు ఎవరు సాయం చేయలేక, ఎందుకంటే ప్రజెంట్ ఇక్కడ వచ్చి నిలబడిన వాళ్ళని కూడా వాళ్ళున్న స్ట్రీట్లోకి వెళ్ళడానికి వీలు లేకుండా అయిపోయింది. అంటే కార్ మాత్రమే కాదు, వెహికల్ కూడా వెళ్ళడానికి లేదు అక్కడ. అందుకని మేమైనా వెళ్ళలేని పరిస్థితి. అందుకని వాళ్ళని చూసుకొని కొంచెం వాళ్ళని మెయిన్ రోడ్డు మీద ఎక్కడైతే కొంచెం రోడ్ బాగుంటుందో ఆ రోడ్డు దగ్గరికి తీసుకొచ్చుకొని వాళ్ళందరినీ, వాళ్ళు కూడా కోర్స్ డిసిప్లిన్డ్గానే ఉన్నారు, వాళ్ళకి సరుకులు ఇవి చీరలు అందించడం జరిగిందనమాట. కొంతమంది గౌరవంగా ఉన్నవాళ్ళే, సో వాళ్ళు చేయి చాచి అడగలేని స్థితిలో కూడా ఉంటారు. సో వాళ్ళని కూడా చూసి ప్రతి ఒక్కరిని, ఎందుకంటే సిటీజీ అంటేనే ఒక కష్టంలో ఉన్న వాళ్ళకి కానీ ఒక ఎలా అంటే ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వడంలో కూడా, మెయిన్గా సర్వీసెస్ దగ్గర హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వడంలో సిటీజీ ఎప్పుడు ముందుంటుంది. సో ఆ ఇదితోటే మేము ఆల్మోస్ట్ ఈ 3 స్ట్రీట్స్లో మ్యాక్సిమం ఎఫెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా అది పంచడం జరిగింది. సో ఈవెన్ జెంట్స్ కూడా ఉన్నారనమాట కొంతమంది, వాళ్ళకి కూడా ఇచ్చాము బెడ్షీట్స్, మెయిన్ నెసెసిటీ బెడ్షీట్స్ అనమాట. సో వాళ్ళందరికీ అయితే మ్యాక్సిమం ఈరోజు అందించడం జరిగిందనమాట. సో ఈ సిటీసీ సర్వీసెస్ అనేవి ఇక్కడితో ఆగిపోవు, ఎందుకంటే బాగా ఎఫెక్ట్ అయింది ఖమ్మంలో ఎప్పుడు చూడనంత వరద అవి వచ్చిందైతే ఇప్పుడే. కాబట్టి ఏంటంటే బయట వాళ్ళు చూసేది వేరు, మేము ఖమ్మంలో ఉన్నాము కాబట్టి మేము స్వతహాగా వాళ్ళ కష్టం ఏంటో అది మేము కళ్ళారా చూసాం కాబట్టి అట్లీస్ట్ మా వంతు మేము ఏమైనా చేయగలమా, ఇదితోటే ఈరోజు కొంతమందికి మా వల్ల వీలైంది. ఎందుకంటే ఏది అందరినీ తృప్తిపరచడం అందరి వల్ల అవ్వదు. సో కొంతైనా ఇక్కడ కొంతమంది మున్సిపల్ వాళ్ళు కూడా వచ్చారండి. ఈవెన్ వాళ్ళ ఇల్లు ఎఫెక్ట్ అయ్యి వాళ్ళ ఇళ్ళలో చేసేవాళ్ళు లేకపోయినా ఆల్మోస్ట్ ఇక్కడ ఎఫెక్ట్ అయ్యి ఎవరెవరైతే అలాంటి ఒక హెల్పింగ్ హ్యాండ్ లేని స్థితిలో ఉన్నారో ముందు వాళ్ళ ఏరియాస్ క్లీన్ చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ ఇల్లు కూడా కాసేపు క్లీన్ చేసుకుంటే పక్కకు పెట్టేసుకొని వచ్చే మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. సో వాళ్ళకు కూడా శారీస్ అండ్ ఇంట్లో సోప్స్ అవి ఇవ్వడం జరిగిందనమాట. ఏంటంటే ఇక్కడ ఒక సంతోషంగా ఉన్నప్పుడు అందరూ వచ్చి షేర్ చేసుకుంటారు, బట్ ఒక బాధలో ఉన్న వాళ్ళకి మనం హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వగలిగితే వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆ తృప్తి అనేది మనం మాటల్లో చెప్పలేమన్నమాట. అది ఆ క్షణం వాళ్ళని చూసినప్పుడే అర్థమవుతుంది. సో ఆ తృప్తి ఏంటి, ఇప్పుడు మనకు మనం ఎంతైనా చేసుకుంటాం, కానీ ఒక నలుగురికి సాయం చేసే అదృష్టం రావడం కూడా ఒక బ్లెస్సింగే అని చెప్పుకోవచ్చు. సో చిన్నపిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. అండ్ ఎట్లా అంటే ఇది ఎవరో అర్ధరాత్రి సడన్గా వచ్చి పడిపోయిన వరద అనమాట ఇక్కడ. అలా అర్ధరాత్రి వరదలు వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేని పరిస్థితి. సో ఏంటంటే కోర్స్ కొంతమంది చూడటానికి బాగుండొచ్చు, కానీ వరద సామాన్లు అవి ఏంటంటే ఎవరు కూడా ఊహించనిదన్నమాట. సో అలాంటి వారికి మన తరపున ఏమన్నా చేయవచ్చా అని ఆలోచించి ముందుకొచ్చి మరి మా వల్ల వీలైన కొంతమందికైనా సరే మేము హెల్ప్ చేయాలి అనేదితోటి ఓకే
మాకు చేతనైనంత వరకైతే చేయడం జరిగింది. సో, ఎందుకంటే అందరి కళ్ళలో తీసుకున్న వాళ్ళందరూ కూడా ఒక రకంగా చాలా హ్యాపీగా, సంతోషంగా ఉన్నారనే చెప్పొచ్చు. సో, ఈ సర్వీసెస్ అనేవి ఇక్కడితో అయితే ఆగిపోవండి. వీలైనంత వరకు అఫ్‌కోర్స్ ప్రతి ఒక్కళ్ళు మా దృష్టిలోకి వచ్చిన అందరినీ మాకు చేతనైనంతగా ఈవెన్ నెక్స్ట్ టైం ఇంకా కరెంట్ లేకుండా ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా ఈవెన్ క్యాండిల్స్ అఫ్‌కోర్స్ పంచే ఆలోచన కూడా ఉందన్నమాట. సో, ఇవన్నీ కాదు ఇంకేమైనా గ్రాసరీస్ అవేమన్నా ఇవ్వచ్చా అని కూడా ఆలోచించి ముందు ముందు మా వల్ల అయింది అయితే ఖచ్చితంగా చేస్తాము. ఏంటంటే ఒకరికొకరు సాయం చేసుకున్నప్పుడే ఒక మంచి నలుగురికి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం అవుతుంది. సిటీజీ అనేది ఒక మొక్కలు పెంచడం, ఒక మొక్కలకు సంబంధించిన సీడ్స్ పంచడం, మొక్కల షేరింగ్ దీనికి మాత్రమే పరిమితం కాదు. ఇలా ఒక హెల్పింగ్ హ్యాండ్, ఒక సర్వీస్ చేయడంలో కూడా అది కూడా సిటీజీ అంటేనే ఒక వాలంటరీ సర్వీస్. ఎక్కడ కూడా బిజినెస్లు, సొంత లాభాలు, అలాంటి ప్రాఫిట్లు అలాంటివి ఏమీ ఉండవు. ఎందుకంటే నలుగురికి సేవ చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళ మెంబర్స్ అందరు ఎవ్వరు కూడా ఆల్మోస్ట్ మ్యాక్సిమం అందరూ కూడా వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో బిజీగా ఉండేవాళ్ళే. ఎవరికి కూడా ఆల్మోస్ట్ ఫ్రీగా ఉన్నవాళ్ళు కానీ అది ఉండదు. బట్ స్టిల్ అంత బిజీ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా మన తోటి వారికి ఏదైనా చేయాలి అన్న ఉద్దేశంతో అందరూ కూడా సెల్ఫ్గా వచ్చి హెల్ప్ చేసేవాళ్ళే అన్నమాట. ఇక్కడ ఎవరైనా సరే ఏంటంటే ముందు మనం ఏం తింటామో దాన్ని బట్టే మన ఆరోగ్యం ఉంటుంది, దాన్ని బట్టే మన ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి అది ఫస్ట్ ఎవరినైనా సరే ముందు ఆరోగ్యంగా ఉంచాలి. ఆరోగ్యంగా ఉంచాలి అని అంటే ఆ దొరికే ఐటమ్స్, మన తినే ఆహారం కూడా ఆర్గానిక్గా, న్యాచురల్గా పండించింది అయి ఉండాలి. మనం బయట కొనేవి ఎలా ఉంటాయో మనకు తెలియదు. కాబట్టి మనం ఆర్గానిక్గా, హైజీనిక్గా వండుకుంటాను, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటాను అని అనుకుంటాం. కానీ ఆ న్యూట్రిషన్ ఫుడ్ ఎక్కడి నుంచి అంతే న్యూట్రిషన్ రిచ్గా మనకు వస్తుందా అది మనకు తెలియకపోవచ్చు. అందుకని అసలు అదేదో మనమే పండించుకుంటే బాగుంటుంది కదా, మన ఇంట్లో కిచెన్ వేస్ట్తోని, మన సీడ్స్తోని మనమే ఎందుకు పండించుకోకూడదు అన్న ఒక ఇదితోటి ఒక మనం ఏం తింటామో మన మిద్దెల పైన ఆర్గానిక్ మెథడ్లో సేంద్రియంగా మనమే పండించుకోవాలన్న ఒక చిన్న నినాదంతో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి శ్రీనివాస్ సర్కార్ గారు 2019లో మన గ్రూప్ని స్టార్ట్ చేయడం జరిగింది. అది ఎట్లా అంటే దినదిన ప్రవర్ధమానంగా సరోజ గారి యొక్క హెల్ప్ తోటి అన్ని సబ్ గ్రూప్స్కి, అన్ని ఊర్లలో, ప్రతి జిల్లాలో కూడా సబ్ గ్రూప్స్ వచ్చేసాయి అన్నమాట. సో ప్రతి సబ్ గ్రూప్లో కూడా కొన్ని వేల మంది అడ్మిన్స్, వాలంటీర్స్ చాలా ఎంత నిజాయితీగా, డౌన్ టు ఎర్త్గా, ఎవ్వరు కూడా ఎలాంటి ఈగోస్కి వెళ్ళకుండా కలిసికట్టుగా పనిచేస్తారు. కలిసికట్టుగా ఏదైనా సరే. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు కూడా కులం, మతం, ధనిక, పేద అన్న ఎలాంటిది చూపించమండి. అందరం కలిసి సర్వీస్ చేస్తూ ఉంటారనమాట ఇక్కడ. సో ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో అట్లీస్ట్ వారంలో ఒక 3 రోజులు మీ చేతితో పండించింది మీరు తినాలి అని ఒక కాన్సెప్ట్. ప్లేస్ చిన్నది, అసలు ప్లేస్ లేదు అనుకున్నా అట్లీస్ట్ ఉన్న కొద్ది ప్లేస్లోనే ఇంట్లో దొరికిన చిన్న చిన్న డబ్బాల్లో కూడా కొంచెం సాయిల్, కంపోస్ట్, కోకోపీట్ ఫిల్ చేసుకొని ఆకుకూరలతో మొదలుపెట్టండి అని చెప్తుంటాం. వాళ్ళు ఎలా మొదలు పెట్టుకోవాలి ఆ గైడెన్స్ అంతా కూడా సిటీజీ ఇస్తుంది. ఎందుకంటే మనం ఇంట్లో మొక్కలు పెంచుతున్నామంటే చెప్పొచ్చు మన చుట్టుపక్కల ఒక 2-3 ఇళ్ళ వరకు ఒక మంచి ఆక్సిజన్ మనం పంపిస్తున్నట్టే. సో మనం ఆరోగ్యంగా ఉండడం మాత్రమే కాదు, మన తోటివారు ఆరోగ్యంగా ఉండాలి, దాని ద్వారా మన సమాజం ఆరోగ్యంగా ఉండాలి. ఇది మన మెయిన్ కాన్సెప్ట్. అండ్ మనం ఆరోగ్యంగా ఉండడమే కాదు, మన తోటివారే కాదు, మన నెక్స్ట్ జనరేషన్స్, మనతో ఇది ఆగిపోకూడదు. ఎందుకంటే మన నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుండాలి. సో పిల్లల్ని కూడా ఇందులో భాగం చేస్తూ వాళ్ళ చేత కూడా ప్రాక్టీస్ చేయించడం, గార్డెనింగ్గా ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు, ఎంత బాగుంటుంది, దీనివల్ల రిజల్ట్ ఎలా ఉంటుంది అని పిల్లల్లో కూడా అవగాహన తీసుకొచ్చి మేము ఇక్కడ మీట్స్ మేము కండక్ట్ చేసుకోవడం కాదండి, బయట కూడా మీట్స్ అనేవి కండక్ట్ చేస్తూ, అంటే గార్డెన్ అవేర్నెస్ మీట్స్ అన్నమాట. ఎందుకంటే గార్డెన్స్ పెట్టుకుంటే ఎంత బాగుంటుంది, ఇంట్లో మొక్కలు పెంచుకోవడం వల్ల వాటి నుంచి తీసుకునే మీకు ఫలాలు మీకు ఎంత ఆరోగ్యాన్ని ఇస్తాయి అవి చూసుకొని మరి
ఇక్కడ మనం మొక్కలు పెంచడం జరుగుతుంది. ఆ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మేము ఇక్కడ ఎక్కువగా గార్డెన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుంది అంటే ప్రజల్లోకి మనం వెళ్ళినప్పుడు అసలు ఇదేంటి, మొక్కలు పెంచుకోవడం వల్ల వచ్చే లాభం ఏంటి, దానివల్ల మెంటల్గా ఫిజికల్గా ఎంత బాగుంటుంది మన ఇది అనేది ఆలోచించి, అండ్ గార్డెన్కి సంబంధించిన ఈవెన్ ఖమ్మం సిటీజీ తరపున మేము సీడ్ బ్యాంక్ అనేది కూడా ఏర్పాటు చేసుకొని సీడ్స్ అన్నీ కూడా ఈవెన్ మెంబర్స్ అందరూ కూడా సీడ్స్ అనేవి వాళ్ళ గార్డెన్లో కలెక్ట్ చేసిన సీడ్స్ని తీసుకొచ్చి మా సీడ్ బ్యాంక్లో స్టోర్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ సీడ్స్ని మన మెంబర్స్కి పంచుతూ ఉంటాం. సో ఇది నిరంతర ప్రక్రియ. సో ఎవరైనా సరే మీకు తోచినంతగా మొక్కలు పెంచండి, ఆరోగ్యంగా ఉండండి. గ్రో ప్లాంట్స్ అండ్ స్టే హెల్తీ. థ్యాంక్